హాయ్ అండి. సో, ఈ రోజుల్లో చాలామందికి మెయిన్‌గా ఉండే ప్రాబ్లమ్ ఏంటి? సో, మెయిన్‌గా అంటేనే మనకు హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, హెయిర్ వచ్చేసి మనకు చాలా వరకు లాస్ అయిపోవడం, అండ్ హెయిర్ థిన్నింగ్ అయిపోవడం, అండ్ హెయిర్ అయితే అస్సలు గ్రోత్ ఉండకపోవడం. సో, స్ప్లిట్ ఎండ్స్, అలాగే డ్రైనెస్, అండ్ ఫైనల్‌గా చూసినట్లయితే కంప్లీట్‌గా మనకి బాల్ ప్యాచెస్ వచ్చేయడం. సో, మనం ఆయిల్ అయితే మారుస్తూ ఉంటాం, అండ్ షాంపూస్‌ని మారుస్తూ ఉంటాం, అండ్ ఆయిల్ యూజ్ చేస్తాం. సో, కొన్ని కొన్ని ఆయిల్స్ అయితే మారుస్తూ ఉంటాం కదా! సో, ఈవెన్ మనం అవి చేసిన తర్వాత కూడా బేసిక్ మిస్టేక్స్ వల్ల అయితే కంప్లీట్‌గా మనకి హెయిర్ గ్రోత్ అయితే లేకపోతుంది. సో, మనం ఈ వీడియోలో అయితే బేసిక్‌గానే డీటెయిల్స్ చెప్పబోతున్నాం. బట్ కాకపోతే ఇవి చాలా చాలా బాగా పనిచేస్తాయండి. అండ్ ఈవెన్ నాకు కూడా అది వర్క్ అయింది. సో, అందుకే ఈ వీడియో అయితే నేను షూట్ చేస్తున్నాను. సో, ఈ వీడియోలో అయితే మనం హెయిర్ గ్రోత్ సీక్రెట్స్ ఏంటి అనేది చూడబోతున్నాం. అండ్ డైట్ ప్లాన్ ఏంటి, అండ్ నైట్ రొటీన్ ఏంటి, అండ్ మనం ఆయిల్‌ని ఎలా కరెక్ట్‌గా అప్లై చేసుకోవాలి అనేది అయితే చూడబోతున్నాం. సింపుల్ అండ్ షార్ట్‌గా మీకు ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను. పాయింట్ వైస్ అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మన స్కాల్ప్ అయితే అట్‌లీస్ట్ వీక్‌కి 2 టైమ్స్ అయినా మైల్డ్ షాంపూతో క్లీన్ చేసుకోవాలి. సో, షాంపూ అయితే డైరెక్ట్‌గా అప్లై చేయొద్దు స్కాల్ప్‌కి. వాటర్‌లో అయితే డైల్యూట్ చేసుకొనేసి అయితే అప్లై చేసుకోండి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మనం కరెక్ట్ వేలో అయితే ఆయిల్ని అప్లై చేసుకోవాలి. నేనైతే మెయిన్గా 2 ఆయిల్స్ని యూస్ చేస్తున్నాను, కోకోనట్ అండ్ క్యాస్టర్ ఆయిల్ మిక్సింగ్లో. సో, ఈ ఆయిల్ని యూస్ చేసే ముందు అయితే లైట్గా వార్మ్ చేసుకునేసి మన స్కాల్ప్కి అయితే అప్లై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మన ఫింగర్ టిప్స్తో కానివ్వండి, లేదా స్కాల్ప్ మసాజర్తో చాలా మైల్డ్గా అయితే మనం మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మినిమం ఒక 10 మినిట్స్ చేయాలి. ఫర్ బెటర్ రిజల్ట్ అయితే నైట్ ఆయిల్ అప్లై చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హెయిర్ వాష్ చేసుకోవాలి. సో, డాండ్రఫ్ ఉన్నట్లయితే ఆయిలింగ్ అయితే తగ్గించుకోవడం అయితే బెటర్. థర్డ్ పాయింట్ వచ్చేసి మనం డైలీ తీసుకుంటున్న ఫుడ్లో కొద్దిగా అయితే చేంజెస్, మనం ఎస్పెషల్గా ఎగ్స్, నట్స్ అండ్ సీడ్స్, ఆకుకూరలు, ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవడం వల్ల బెటర్ హెయిర్ గ్రోత్ని అయితే చూడొచ్చు. అండ్ ఫైనల్లీ ఫోర్త్ పాయింట్ అయితే నైట్ టైం సీక్రెట్ అనమాట. ఈ చిన్న టిప్ చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు, కానీ ఇదే మన గేమ్ చేంజర్. అసలు లూజ్ హెయిర్తో అయితే పడుకోవద్దండి. సాఫ్ట్ సాటిన్ సిల్క్ కాటన్ పిల్లోస్ని అయితే యూస్ చేయడం బెటర్. అలాగే తడిగా ఉన్నప్పుడు హెయిర్ అస్సలు పడుకోకండి. అండ్ అలాగే హెయిర్ని చాలా లూజ్గా అయితే అల్లుకొనేసి పడుకుంటే బెటర్. ఇప్పటి వరకు ఏం చేయాలనేది అయితే చెప్పాను కదండి. ఇప్పుడు కామన్ మిస్టేక్స్ ఏదైతే చేయకూడదో అవైతే పాయింట్ వైస్ చూస్తాము. సో, డైలీ అయితే హెయిర్ స్టైలింగ్ టూల్స్ని యూస్ చేయడం వల్ల చాలా వరకు హెయిర్ లాస్ ఉంటుంది. అలాగే టైట్గా హెయిర్ అనేది స్టైల్ చేసుకోవడం వల్ల కూడా హెయిర్ లాస్ ఉంటుంది. అలాగే మనకు తడిగా ఉన్నప్పుడు హెయిర్ని అయితే మనం కోమ్ చేయడం, చిక్కు తీయడం లాంటివి చేసినా కూడా హెయిర్ ఫాల్ అనేది చాలా ఉంటుంది. అలాగే చాలా వరకు స్ట్రెస్ తీసుకుంటున్నారు. స్ట్రెస్ వల్ల కూడా చాలా హెయిర్ ఫాల్ అయితే ఉంటుంది. ఈ మిస్టేక్స్‌ని అయితే కంట్రోల్ చేసేసి ఏదైతే బేసిక్ స్టెప్స్ చేయాలని చెప్పానో అవైతే కంటిన్యూ చేసుకున్నట్లయితే మినిమమ్ 2 వీక్స్‌లో అయితే మనం హెయిర్ ఫాల్ కంట్రోల్ అనేది ఖచ్చితంగా చూడగలుగుతాము. అండ్ 1 మంత్‌లో అయితే లిటిల్ బేబీ హెయిర్ గ్రోత్ అయితే చూడొచ్చు. అలాగే 3 మంత్స్‌లో అయితే విజిబుల్ హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది. అండ్ ట్రస్ట్ మీ, నేను కూడా ఇది ఫాలో అయ్యాను. అండ్ నౌ ఐ యామ్ హ్యాపీ. సో, జీరో హెయిర్ ఫాల్ అనేది అసలు నమ్మకండి. జీరో హెయిర్ ఫాల్ అనేది అసలు ఎవ్వరికీ ఉండదు. సో, మినిమమ్ హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా ఉంటదండి. సో, యాజ్ పర్ డెర్మటాలజిస్ట్ అయితే ఒక మినిమమ్ 50-100 స్టాండ్స్ పర్ డే లాస్ అవ్వడం అనేది కామన్ అని చెప్తారు. సో, అసలు జీరో హెయిర్ ఫాల్ అనేది అస్సలు కాదు. అసలు అది కంప్లీట్‌లీ రాంగ్.
అండ్ మైన్యూర్గా అయితే మనం హెయిర్ ఫాల్ చూసాము, బట్ ఎక్సెసివ్ ఉండదు. ఇప్పుడైతే మనకు ఎక్సెసివ్ హెయిర్ ఫాల్ ఉండొచ్చు కదా. సో ఈ బేసిక్స్ స్టెప్స్ అయితే ఫాలో అయిన తర్వాత మనకు అంత హెవీలో అయితే మనకు అస్సలు హెయిర్ ఫాల్ ఉండదు, బట్ మైన్యూర్గా అయితే హెయిర్ ఫాల్ ఉంటుంది. సో నేను ఈ బేసిక్ స్టెప్స్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో ప్రీవియస్లీ నాకున్న హెయిర్ ఫాల్ అయితే చాలా చాలా ఎక్కువ. అంటే ఈ బేసిక్ రొటీన్ నేను ఫాలో అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా మైన్యూర్గా ఉందన్నమాట. హెయిర్ ఫాల్ ఉంది, బట్ లెస్. అండ్ కాకపోతే నేను ఒక ఈ బేసిక్ రొటీన్‌తో పాటు ఒక మంచి హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. బట్ ఇట్స్ మై ఓన్ అనమాట. సో నేనే మా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను. సో దాన్ని నేను లాస్ట్ 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను. అండ్ హెయిర్ ఫాల్ అయితే నాకు కొద్దిగా కంట్రోల్ అయింది. అండ్ హెయిర్ గ్రోత్ అయితే నాకు చాలా బాగా పెరిగింది. ఇంతకుముందు ప్రీవియస్‌లీ నేను వీడియోస్ పోస్ట్ చేయట్లేదు కాబట్టి నా దగ్గర ఫోటోస్ వీడియోస్ అయితే లేవు. బట్ ప్రీవియస్లీ ట్రస్ట్ మీ దట్ నా హెయిర్ అయితే ఇక్కడి వరకు ఉండేది. సో ఇక్కడి వరకు అంటే నేను కట్ చేసేసాను కూడా. సో థిన్నింగ్ అయిపోయింది, హెయిర్ గ్రోత్ లేదు, అండ్ చాలా హెయిర్ స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయి, రఫ్ అండ్ డ్రై ఫ్రీజినెస్ ఉంది అని చెప్పేసి నేనే కొద్దిగా కట్ చేస్తూ నా హెయిర్ ఇక్కడికైతే వచ్చేసిన తర్వాత నాకు అసలు హెయిర్ గ్రోతే లేదు. సో ఫైనల్గా నేను ఈ హెయిర్ ఆయిల్ అయితే వాడడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత నాకు హెయిర్ గ్రోత్ అయితే సూపర్గా పెరిగింది. సో అప్ టు నౌ ఇప్పుడు హెయిర్ గ్రోత్ చూసినట్లయితే సో దగ్గర నాకు ఇంత లెంత్ అయితే పెరిగింది చూడండి. సో అప్ టు హియర్ అయితే హెయిర్ గ్రోత్ అయింది. సో హెయిర్ గ్రోత్ అయితే అయ్యింది, కానీ హెయిర్ ఫాల్ అనేది మాత్రము కొద్దిగా అలానే ఉండేది. బట్ దాన్ని నేను ఎలా మినిమైజ్ చేశాను అనేది అయితే ఈ బేసిక్ రొటీన్ వల్లనే. అండ్ దీంతో పాటు మనం తీసుకునే ఫుడ్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఎలాంటి ఫుడ్ తీసుకుంటాము అనేది. సో ఒక్క వీడియోలో నేను మొత్తం కవర్ చేయలేకపోవచ్చు, బట్ ట్రూలీ నేను ఇంకా వీడియోస్ అయితే చేయబోతున్నాను. అండ్ దీని గురించే కాదు, చాలా జెన్యూన్ ప్రోడక్ట్ రివ్యూస్ కూడా మనం వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాము. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా ఏదైతే మీరు నా పైన నమ్మకం పెట్టుకున్నారో దాన్ని అయితే స్పాయిల్ చేయను. నిజంగానే జెన్యూన్గా అయితే మీకు అన్ని ప్రోడక్ట్ రివ్యూస్ ప్లస్ ఏదైతే రియల్ లైఫ్లో మీకు వర్కౌట్ అవుతుందో దాన్ని మాత్రమే నేను షేర్ చేస్తాను. అండ్ ట్రూలీ అండ్ నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈవెన్ ఒక్కరు సబ్స్క్రైబ్ చేసినా కూడా ఆ ఒక్కరు నన్ను నమ్మారు అనే ఒక హ్యాపీనెస్ చాలా చాలా ఎక్కువ. యాజ్ ఎ న్యూ క్రియేటర్గా వీడియో షూట్ చేసి, ఎడిట్ చేసి, అలాగే మంచి కంటెంట్ని మీ ముందుకు తీసుకురావడానికి చాలా అయితే వర్క్ చేస్తున్నానండి. మీ సపోర్ట్ అయితే చాలా చాలా అవసరం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.